అక్రమ్ మైనింగ్ కేసులో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి గుంటూరు సిఐడి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. గతంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిపై కాకాని మార్ఫింగ్ ఫోటోతో కామెంట్స్ చేశారు. దీనిపై సోమిరెడ్డి అనుచరుడు మేకల సురేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సిఐడి కేసు నమోదు చేసింది. దీంతో పీటీ వారెంట్పై కాకాని గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టు రిమాండ్ విధించడంతో నెల్లూరు జైలుకు తరలించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతున్న రవికృష్ణ, ఇంకా ఏం చెప్పింది కోర్టు? సతీష్, ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి ఎవరైతే మాజీ మంత్రి ఉన్నారో ఆయనకి సంబంధించి ఈ రోజు గుంటూరు సిఐడి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ప్రధానంగా కూడా గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నటువంటి సమయంలో ఆయన అప్పుడున్నటువంటి ఎవరైతే మాజీ మంత్రి అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సంబంధించిన ఒక ఫోటోను మార్ఫింగ్ చేసి ఆయన మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు అంటూ అప్పట్లో ఒక మేకల సురేంద్ర అనేటువంటి వ్యక్తి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా దాన్ని అయితే పోలీసులు పరిగణలోకి తీసుకోలేదు. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే కేసుకు సంబంధించి జనవరిలో కంప్లైంట్ మంగళగిరికి సంబంధించిన సిఐడి కార్యాలయం ఇచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని పరిగణలోకి తీసుకొని ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి అంటే ప్రెసెంట్ ఆయన నెల్లూరులో ఉన్నటువంటి అక్రమ్ మైనింగ్ కేసుకు సంబంధించి రిమాండ్ లో ఉన్నాడు. దానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఇక్కడ సిఐడి లో నమోదైనటువంటి ఈ కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ రోజు పీటీ వారెంట్ మీద గుంటూరు సిఐడి కోర్టుకు తీసుకురావడం జరిగింది. ఆ సిఐడి కోర్టుకు సంబంధించి 14 రోజుల పాటు రిమాండ్ విధించినటువంటి నేపథ్యం. అంటే ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ ఫోటోను చూపించడమే కాకుండా ఆయన మీద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆయన మద్యం తాగి మాట్లాడుతున్నారా లేకపోతే సెల్ ఫోన్ పట్టుకొని మద్యం తాగుతున్నారా అనే దాన్ని వ్యాఖ్యలు చేశాడని అప్పట్లో పెద్ద ఎత్తున దుమారం అయితే చెలరేగినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించిన కేసుకు సంబంధించి ఈ రోజైతే కోర్టులో ప్రవేశపెట్టడం, దానికి అదే విధంగా కూడా ఆయన 14 రోజులు రిమాండ్ విధించారు. అప్పుడు ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి లాయర్లు ఎవరైతే ఉన్నారో ఆ లాయర్లు మాత్రం కోర్టు దగ్గర మాత్రం కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనపడింది. కాకాని గోవర్ధన్ రెడ్డిని గుంటూరు సిఐడి కోర్టుకు తెచ్చినటువంటి సందర్భంలో ప్రధానంగా కూడా ముద్దాయిని కలిసేందుకు తమకు అనుమతి ఇవ్వట్లేదు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే మాత్రం ఒక వలయంగా ఏర్పడ్డాయి, తమని లోపలికి వెళ్ళనివ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా కూడా కొద్దిసేపటి క్రితం అంబటి రాంబాబు ప్రెస్ తో మాట్లాడుతున్న సందర్భంలో ఆయన ఏమైనా కసాబా కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన కలవటానికి కూడా వీలు లేకుండా పూర్తిగా కూడా మొత్తం కూడా పోలీసులు వలయాన్ని ఏర్పాటు చేయటం ఇది కరెక్టేనా, మమ్మల్ని వేధించే విధంగా వైసీపీకి సంబంధించిన నాయకులందరినీ వేధించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అదే విధంగా కూడా అక్రమ కేసులు బనాయించడమే కాకుండా కూడా ఒక 2 నెలలు ఎవరిని అరెస్ట్ చేసినా కూడా 2 నెలలు జైల్లో ఉండే విధంగా కూడా అక్రమ సెక్షన్లు బనాయిస్తున్నారని ఆయన అయితే ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలోనే సిఐడి కోర్టుకు సంబంధించిన న్యాయవాది మాత్రం కాకాని గోవర్ధన్ రెడ్డికి 14 రోజులు రిమాండ్ విధించారు. ప్రెజెంట్ అయితే మాత్రం ఆయన తిరిగి నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలిస్తున్నారు. రవికృష్ణ.